వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంతర్గత పోర్ ఏదైనా ఉంది అంటే అది కేటీ రామారావు వర్సెస్ కే కవిత. ఒకే కుటుంబం, ఒకే రాజకీయ పునాది, ఒకే రాజకీయ గురువు, కానీ ఇద్దరి దారులు ఇప్పుడు భిన్నంగా పూర్తిగా మారిపోయాయి. చంద్రశేఖరరావు నిర్మించినటువంటి రాజకీయ సామ్రాజ్యంలో వారసత్వ ప్రశ్న ఇప్పుడు కేవలం కుటుంబ వ్యవహారం కాదు, అది పార్టీ భవిష్యత్తుని నిర్ణయించే స్థాయికి చేరుకుంది. కేటీఆర్ విషయానికి వస్తే ఆయనకి వారసత్వంగా వచ్చిన అడ్వాంటేజ్ అనేది వాస్తవం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎదగడం, వ్యవస్థపై పూర్తిగా పట్టును సంపాదించడం ఆల్ కేమ్ విత్ ద ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్. కానీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత నాయకత్వ పరీక్ష మొదలవుతుంది. అదే దశలో కేటీఆర్ కొంత సందిగ్ధంగా కనిపిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని మళ్లీ ఉత్సాహపరచడం, వలసల్ని అడ్డుకోవడం, అసెంబ్లీ లోపల మరియు బయట గట్టిగా పోరాడడం, ఈ అన్ని అంశాల్లో ఆయన ఇంకా తన ముద్ర వేయాల్సిందే. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం ఒక బలం అయినా అది మాత్రమే సరిపోదు అనేది రాజకీయ వాస్తవం చెప్తున్న విషయం. ఇక కవిత విషయానికి వస్తే ఆవిడ రాజకీయ ప్రయాణం అంతా పూర్తిగా వేరే ట్రాక్లో సాగుతుంది. ఒక దశలో కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించిన ఆవిడ ఇప్పుడు తన సొంత అస్తిత్వం కోసం పోరాటం ప్రారంభించారు. ఇది సాధారణ నిర్ణయం కాదు. పార్టీ నుంచి బయటికి పంపించబడి కొత్త రాజకీయ వేదిని నిర్మించడం అంటే పెద్ద రిస్కే. కానీ అదే రిస్క్ను చాలా అవకాశంగా మార్చుకునేటువంటి ప్రయత్నం కవిత చేస్తున్నారు. తెలంగాణ భావజాలాన్ని మళ్ళీ ప్రస్తావించడం, పాత సెంటిమెంట్ను రీకనెక్ట్ చేయడం, ఇవి ఆమె తీసుకున్న స్ట్రాటజిక్ అడుగులు. ఇద్దరి మధ్యన ప్రధాన తేడా ఇక్కడే వస్తుంది. కేటీఆర్ సిస్టంలో నాయకుడు, కవిత సిస్టమ్ను ఛాలెంజ్ చేస్తున్న నాయకురాలు. ఒకరు వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేస్తుంటే మరొకరు అదే వ్యవస్థలో లోపాలను చూపిస్తూ కొత్త స్థలం సృష్టించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు స్టైల్స్లో ఏది పనిచేస్తుందనేది పూర్తిగా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక రాజకీయ సామర్థ్యం విషయానికి వస్తే కేటీఆర్కి అడ్మినిస్ట్రేటివ్ అనుభవం, గవర్నెన్స్పై పట్టు ఉంది. ఆయన ఐటీ, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పనిచేసిన ట్రాక్ రికార్డు బలంగా ఉంది. కానీ ప్రస్తుతం అవసరమైనటువంటిది కేవలం పాలన మాత్రమే కాదు, ప్రతిపక్షంగా పోరాడే దూకుడు. అక్కడే ఆయనకి కొంత గ్యాప్ కనిపిస్తోంది. మరోవైపు కవిత ప్రజల్లోకి వెళ్ళి నేరుగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్టైల్ని ఎంచుకున్నారు. జన సమీకరణ, భావోద్వేగాలను క్యాచ్ చేయడం, ఈ రెండు అంశాల్లో ఆమె వేగం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక ప్రశ్న ఉంది. ఈ ఫస్ట్ ఇంపాక్ట్, స్టార్టింగ్ ఇంపాక్ట్ని నిలబెట్టుకోవడం అనేది అంత సులభం కాదు. కొత్త పార్టీ లేదా కొత్త వేదిక ఫస్ట్లో ఆకర్షణ కలిగించినప్పటికీ దాన్ని ఓటు బ్యాంకుగా మార్చడం, ఆర్గనైజేషన్ని బలపరచడం, ఇవి చాలా కఠినమైనటువంటి దశలు. ఇవే కవితకి అసలైనటువంటి పరీక్ష. మరోవైపు ఇప్పటికే ఉన్న పార్టీని కాపాడుకోవడం, తిరిగి బలోపేతం చేయడం, అది కేటీఆర్కి పెద్ద సవాల్. మొత్తానికి చూస్తే ఇది వారసత్వం వర్సెస్ స్వీయ పోరాటం మధ్య జరుగుతున్నటువంటి పోరు. కేటీఆర్ స్థిరత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తే కవిత మార్పుని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది ఒకే విషయం మీద ఆధారపడి ఉంది. ప్రజలతో ఎవరు బలమైన కనెక్షన్స్ ఏర్పరచుకుంటారు అని. ఈ పోరు కేవలం ఇద్దరి మధ్యన కాదు, అది తెలంగాణ రాజకీయ దిశని నిర్ణయించే కీలక అధ్యాయం అవుతుందా, అది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మొత్తానికి కవిత వర్సెస్ కేటీఆర్, ఎవరి లాభం ఎంత, ఎవరి బలం ఎంత అంటే కేటీఆర్కి పార్టీ బలంగా ఉంది, పార్టీ నాయకులు బలంగా ఉన్నారు. కవిత దగ్గరకు వచ్చేసరికి తెలంగాణ జాగృతి అనేటువంటిది మాత్రమే ఆవిడకి బలం, వేరే బలం లేకుండా పోయింది. ఆఫ్టర్ దట్ ఇక కొత్త పార్టీ పెట్టి టీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాన్ని తీసుకొచ్చినటువంటిది. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని పెట్టి, అసోసియేషన్ ఎందుకు పెట్టారో తెలియదు, ఎందుకంటే టీఆర్ఎస్ అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నటువంటి ఒక పాయింట్ తోటి. అలాగే ఇక బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం పురస్కరించుకొని ఈసారి ప్లేనరీ లేకుండా కేవలం జెండాలు మాత్రమే ఎగరేయాలి అని చెప్పి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు పార్టీ నేతలకి, క్యాడర్కి కూడా. ప్లేనరీ లేదు ఈసారి. ప్లేనరీ ఉండుంటే ఒకవేళ కవిత వర్సెస్ కేటీఆర్ అనేది ఆ స్టేజ్ మీదే తెలిసిపోయి ఉండేది, కేసీఆర్ ఏం చెప్తారు అనేది. ఆయన కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉండడంతో ఇప్పుడు చాలామంది ఎవరో అసలు తెలంగాణలో అనేది చూస్తున్నారు. ఇంకొక పక్కన చూస్తుంటే భారతీయ జనతా పార్టీ బలపడుతోంది, కాంగ్రెస్ కూడా అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ ఇక్కడ కవిత పార్టీ వల్ల అటు కాంగ్రెస్కో బీజేపీకో నష్టం లేదు, కానీ బీఆర్ఎస్కి మాత్రం 100% నష్టం కలిగించేటువంటి ప్రయత్నం ఇదని చెప్పొచ్చు. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.